నేను మీకు ఒక సీక్రెట్ చెప్తా, ఎవరికి చెప్పకండి. ఈరోజు ఆఫ్టర్నూన్ క్లాస్ బంక్ కొట్టేసా. అలా బంక్ కొట్టేసి క్యాంటీన్కి వెళ్ళి ఒక జ్యూస్ తీసుకొని వచ్చేసి చెట్ల మధ్యలో కూర్చొని ఎవరికి కనిపించకుండా తాగేస్తున్నాం. అందరూ తాగినట్టు నార్మల్గా జ్యూస్ తాగితే ఏం వెరైటీ ఉంటుంది చెప్పండి. అందుకే మూతలోకి పోసుకొని తాగేస్తున్నా. హెచ్చరిక ఏం తక్కువ లేదు కదా. అలా గేట్లో నుంచి బయటకు వచ్చేసి ఆటో ఎక్కి డెస్టినేషన్కి అయితే వచ్చేసిన. ఇక్కడ బస్ కోసం వెయిటింగ్. ఇక్కడ అంకుల్ ఉంటే అంకుల్ కొంచెం జరగండి అంటే పాపం జరిగినారు. ఇంకా బస్సు ఎక్కేసినా అప్పుడే దోమకుంటుంది. అమ్మ తిట్టినా కూడా ఇంత బాధ ఉండదండి బాబు. ఈ దోమలు కుడితే భలే నొప్పి. ఇంకా అలా దిగేసి దేవుడు కనిపిస్తే ముక్కునేసి పీజీకి వచ్చేసిన. పీజీకి వస్తేనే ఫస్ట్ మెస్ హాల్లోకి వెళ్ళి బాక్స్ కడిగేసుకోవాలా. బాక్స్ కడిగేసిన వెంటనే మన అదృష్టం గురించి మీకు కూడా తెలుసు కదా, అప్పుడే వాచ్ కూడా ఇరిగిపోయింది. ఇంకా అలా పైకి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి మళ్ళీ కిందికి వచ్చేసి ఏటీఎంకి ఎగ్దమ్ చేస్తున్నా డబ్బుల కోసము. అలా ఒక 200 తీసుకొని బారా మసాలా తిందామని వెళ్ళాము. బారా మసాలా తినేసిన తర్వాత అదేం సరిపోతుంది చెప్పండి. అందుకే డిగ్రీ వాళ్ళకి వచ్చి నేను నా ఫ్రెండ్ కలిసి ఒక ఎగ్ రోల్ ఒక చికెన్ రోల్ తీసుకొని తినేసినాం. అప్పుడు తింటున్నప్పుడు నా ఫ్రెండ్ ఏం చెప్తుందో తెలుసా, నీ ఎగ్ రోల్ పెద్దగా ఉందా నా ఎగ్ రోల్ పెద్దగా ఉందా అని మాట్లాడుకొని నవ్వుకుంటున్నాం. అలా తినేసి రిటర్న్ వచ్చేస్తున్నాం. బయట అంతా తిరగడం ఒక ఎత్తు అయితే ఈ స్టెప్స్ ఎక్కడం ఒక ఎత్తు. మీకు ఒక సర్ప్రైజ్ ఉంది. టడా! సర్ప్రైజ్ నచ్చిందా? ఇంకా అలా రూమ్కి వెళ్ళిపోయి బెడ్ అంతా క్లీన్ చేసుకొని కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నా. కాళ్ళు భలే నొప్పండి బాబు. అంతలోపే డిన్నర్ టైం అయింది. తినేసి పడుకున్నా. బాయ్, గుడ్ నైట్.